అయితే నిన్న తెలంగాణ భవన్లో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశంలో కేటీఆర్ కొంత అంతర్మదనంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. గెలుపోటములపై సమీక్ష చేస్తున్నటువంటి సమయంలో పలు కీలక అంశాలను కార్యకర్తల ముందు ఉంచుతూ తాము చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కొంత అహంకారం తగ్గాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలను ఇప్పటికైనా గౌరవించడం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఈరోజు కాలేజ్ టీవీ భావిస్తూ ఉంది. ప్రజలను పురుగులుగా చూస్తూ ఎమ్మెల్యేలను కార్యకర్తలను పట్టించుకోకుండా ఈరోజు వాళ్లకు స్వేచ్ఛని కొంతమందికి ఏంటంటే స్వేచ్ఛ అధికమైపోయి ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో వాళ్ళు తమ తమ కాన్స్టిట్యున్సీలలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు చేసి కానీ లేదంటే ఇసుక మాఫియా లాంటి చేసి ఈరోజు ప్రజల ఆగ్రహానికి గురి కావడం జరిగింది. ఒకవేళ మీరు కనుక ప్రభుత్వంలో ఉండి కొంత స్వేచ్ఛను ఇవ్వగలిగితే వాళ్లకు ఆ యొక్క భూమాఫియా కానీ లేకపోతే ఇసుక మాఫియా చేసేటువంటి అవకాశం ఉండదు అనేది ఒక చర్చ బలంగా జరుగుతోంది. వాళ్ళను ఒత్తిడిలో పెట్టేసరికి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది వాస్తవంగా. సో ఇక్కడ నేను ఏమంటా ఉన్నాడంటే సిట్టింగ్లను మారిస్తే బాగుండేది, దిగుతున్న కేటీఆర్ అహంకారం అంటూ నేను ఒకటి చెప్పడం జరుగుతుంది కదా. వాస్తవం కూడా సిట్టింగ్లను కనుక వాస్తవంగా ఒక 30 to 40 మెంబర్స్ సిట్టింగ్లను మారిస్తే కనుక ఖచ్చితంగా ఇందులో మెజారిటీ సీట్లు గెలిచి వీళ్ళకు ఒక 50కి పైగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ కూడా 55 అట్లా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వాస్తవంగా. సో ఒకవేళ ఈ ఈక్వేషన్ కనుక వచ్చి ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చి ఉండే వాస్తవంగా. కానీ వీళ్ళు ఏంటంటే ప్రజలు గొర్రెలు ఏ విధంగానైనా ఓటేస్తారనేటువంటి కోణంలో వీళ్ళు ఈరోజు ఈ 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు ఎన్ని తప్పులు చేసినా కానీ ప్రజల ఆగ్రహంతో ఉన్నారనే విషయం తెలిసినప్పటికీ కూడా మార్చకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు వ్యతిరేకతను ముట్టగొట్టుకొని అధికారాన్ని కోల్పోవడం జరిగింది వాస్తవంగా. ఒకవేళ 30 నుంచి 40 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు కనుక మార్చి ఉంటే ఖచ్చితంగా వీళ్ళకు 50+ ఎబో వచ్చేటువంటి అవకాశం ఉంటే, ఎందుకంటే గతంలో వాళ్ళు దాదాపు 10-11 సీట్లు మార్చినట్టున్నారు. దానిలో ఒక 1 or 2 సీట్స్ తప్ప అన్ని గెలవడం జరిగింది వాస్తవంగా. జాన్సన్ నాయక్ ఒక సీటు కోల్పోవడం జరిగింది తప్ప మిగతా అన్ని కూడా గెలిచారనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. సో ఇక విషయం ఏంటంటే కేటీఆర్ ఇంకా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు అసలు సరే సిట్టింగ్లను మారుస్తా అనేది వ్యవస్థ కరెక్టే, కానీ ఈరోజు మీ కుటుంబ ఆధిపత్యం గురించి కూడా ఈరోజు చాలా బలంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ప్రబలంగా పోయింది అనే విషయం కూడా ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ ఆధిపత్యం కావచ్చు, లేదంటే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచనలు కనీసం వాళ్ళ సంబంధించిన సజెషన్స్ కూడా తీసుకోలేని పరిస్థితి కనబడతా ఉంది. ఏదున్నా ఈరోజు కేటీఆర్ చుట్టూ హరీష్ రావు చుట్టే ఎలక్షన్స్ తిప్పడం జరిగింది తప్ప వేరే అవకాశం లేకుండా పోయింది. ఇంకొక విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కేటీఆర్ అనేవాడు నిజంగా వీళ్ళిద్దరూ కలిసి కనుక కార్యకర్తలను కనుక పట్టించుకుంటే ఈ పరిస్థితి ఉండే. కార్యకర్తలు నమ్మకుండా వీళ్ళు ఏం చేశారంటే ఆంధ్రాకు సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీలను కూడా ఈరోజు పెద్ద ఎత్తున వీళ్ళకి ఎవరైతే వాస్తవంగా వీళ్ళు 100 కోట్ల రూపాయలు ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీలకు పెట్టడం జరిగింది వాస్తవంగా. ఇవే డబ్బులను కనుక పాపం కార్యకర్తలకు ఇచ్చుంటే వాళ్ళ ఇండ్లల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా ఉంటుండే వాస్తవంగా. సో వాళ్ళంతా కూడా నిక్కచ్చిగా ఒకటేసారిగా మీ అందరికి కూడా ఈరోజు పెద్ద ఎత్తున పార్టీ కోసం పనిచేసేవాళ్ళు. సో అది కూడా ఈరోజు మైనస్గా కనబడతా ఉంది. అసలు కనీసం ఇక్కడ విషయం ఏంటంటే ఈరోజు మనం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఈ 11 మంది మినిస్టర్లు ఉండడం జరిగింది, ఒక సీఎం ఉండడం జరిగింది వాస్తవంగా. సో సీఎం ప్రజలతోటి మమేకం అవుతా ఉన్నాడు, మీడియాతో డైరెక్ట్గా మమేకం అవుతా ఉన్నాడు, అనేక రకాల విషయాలను ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా 11 మంది మంత్రులు స్వేచ్ఛగా ఈరోజు తమ ఏవైతే బ్యూరోక్రసీ అంటే తమ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో స్వేచ్ఛగా పనిచేస్తూ ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం వాళ్ళకు ఉంది. ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలకు కనెక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మీ ప్రభుత్వంలో ఏంటంటే క్లియర్గా కేవలం ఒక 4 పిల్లర్స్ పైన ఈరోజు పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. ముఖ్యంగా 4 పిల్లర్స్ కంటే కూడా ముఖ్యంగా సీఎం కేసీఆర్ కావచ్చు, మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, లేదంటే కేటీఆర్ కావచ్చు, లేదంటే హరీష్ రావు కావచ్చు, ఈ ముగ్గురే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా శాసించడం జరిగింది వాస్తవంగా. సో హోంమంత్రి మహమ్మద్ అలీ అప్పుడు హోంమంత్రిగా మహమ్మద్ అలీ ఉన్నప్పటికీ కూడా నిర్ణయాలు అనేవి మొత్తం కూడా కేటీఆర్ చేతిలో ఉన్నాయి. ఈరోజు స్పీకర్ తీసుకునే నిర్ణయాలు కూడా హరీష్ రావు మానిటర్ చేస్తూ ఉంటాడు.
ఈరోజు మంత్రులు గంగుల కమలాకర్ కానీ ఇంద్రకరణ్ రెడ్డి కానీ అప్పట్లో ఉన్నట్టు మంత్రులు ఎవరుతున్నారో గంగుల కమలాకర్ కానీ నిరంజన్ రెడ్డి కానీ లేదంటే ఇంద్రకరణ్ రెడ్డి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే పువ్వాడ అజయ్ కానీ వీళ్ళెవరు కూడా అధికారం లేకుండా ఏమున్నా చిన్న టీచర్ పైరవీలు కూడా ఈరోజు వీళ్ళు చెప్తేనే అయితే అనే కోణంలో మొత్తంగా వ్యవస్థ అంతటిని కూడా ఆ విధంగా సెంట్రలైజ్ చేసేసరికి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనబడేది. వాస్తవంగా ప్రజలను నిర్బంధంలో ఉంచడం అనేది మీరు చేసినటువంటి పెద్ద మిస్టేకు. ఈరోజు ఆ యొక్క విషయాలన్నింటి పక్కన పెట్టి ఈరోజు కేవలం కేసీఆర్ తర్వాత ఇక మీరు హరీష్ రావు అండ్ కేటీఆర్ ఇద్దరు కూడా విపరీతమైనటువంటి ప్రచారం చేయడం, విపరీతంగా ప్రతిపక్ష నాయకులను ఇష్టారీతిన తిట్టడంతో ఈరోజు ప్రజలకు విరక్తి కలిగిందనే విషయం కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా చేయకుండా ప్రజాస్వామికంగా పరిపాలన చేయకుండా మీరు ఏం చేసినా ఎన్ని పథకాలు తీసుకొచ్చినా కానీ ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలకు స్వేచ్ఛ కావాలి, ప్రజాస్వామ్యయుతంగా పాలన కావాలి. అదేవిధంగా ఈరోజు ఇది దుందుడుకుతనంతో ఈరోజు ఇష్టారీతిన మీకు అధికారాలు ఉన్నాం కదా మేము ఏం చేసి నడుస్తా అనేటువంటి ఒక ధోరణి ఉంది కదా, ఆ ధోరణి కూడా ఈరోజు చాలా తెలంగాణ ప్రజలు అనేది క్షమించరు. గుర్తుపెట్టుకో, కేటీఆర్ నువ్వు అమెరికా నుంచి వచ్చినావు, నీ యొక్క అహంకారం ఈరోజు నీ దగ్గర పెట్టుకో అంతే. కానీ ఇంకా అహంకారం తగ్గకుండా ఇప్పటికీ కూడా నీ అహంకారం తగ్గిందో ఒక విషయం చెప్తాను నేను. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నా అర్థమవుతా ఉంది. నిన్న ఎవరైనా ప్రజలు నమ్ముతా ఉన్నారంటే ప్రజల్లో చులకన అయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసేటువంటి పరిస్థితి తెచ్చుకోవాల్సిందిగా నేనైతే కేటీఆర్కి సూచన చేస్తా ఉన్నాను. ఇంకా అహంకారం తగ్గకుండా కనీసం నెల రోజులు టైం ఇవ్వకుండా నెల రోజుల లోపలనే మొత్తం అన్ని నెరవేర్చాలి, 6 గ్యారెంటీలు ఇవి అనుకుంటా 420 హామీలు అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాం కదా. ప్రజలు ఇలాంటివి హరించరు. ఖచ్చితంగా వాళ్ళ మిస్టేక్స్ ఉన్నాయి, వాళ్ళు చేసినటువంటి హామీలు చాలా పెద్దగా ఉన్నాయి, అవన్నిటి కూడా అవకాశం ఉంది వాస్తవంగా. కానీ అప్పుడే ఏదో కొంపలు మునిగిపోయినట్టు వాళ్ళకి కనీసం 100 రోజుల సమయం కూడా ఇవ్వకుండా ఈరోజు టార్గెట్ చేస్తూ ఉన్నాం కదా. ఖచ్చితంగా దీన్ని ప్రజల్లో చులకన భావంగా కనబడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అది ఆల్రెడీ అయిపోతుంది. నువ్వు చేసినటువంటి ఏ ప్రయత్నం కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితి కనబడుతుంది వాస్తవంగా. ఈరోజు అసెంబ్లీలో నువ్వు మాట్లాడిన మాటలు, అదేవిధంగా బయట నువ్వు సమీక్షల్లో చేస్తున్నటువంటి ప్రస్తావనలు కావచ్చు, అధికార పార్టీ టార్గెట్ చేసే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలెవరు కూడా హర్షించట్లేదు. ప్రజలు మిమ్మల్ని చీదరించుకుంటున్నారు ఇంకా అనే విషయాన్ని కూడా ఇంకా నీకు తెలియకపోతే ఇది అహంకారానికి పరాకాష్ఠగా కనబడతా ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సోయి తెచ్చుకొని కొంచెం ప్రజలకు దగ్గరగా పనిచేసేటువంటి ప్రయత్నం చేయి. అప్పుడు ప్రజలు ఆదరిస్తారు తప్ప ఇంకా ఇదే అహంకార ధోరణితో పోతా ఉంటే ప్రజలు మిమ్మల్ని చీదరించుకొని మిమ్మల్ని దూరం పెట్టే పరిస్థితి వస్తుంది, రాజకీయంగా బొందబెట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ఈరోజు నేనైతే ఒక విషయం కేటీఆర్కు అదేవిధంగా హరీష్ రావుకి అయితే సూచన చేస్తా ఉన్నాను. ఇంకా చాలా విషయాలు మీ యొక్క గత 10 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి అనేకమైనటువంటి దుర్మార్గాలు, అక్రమాలు, అన్యాయాలన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది అందరికీ సుస్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒక్కసారి కేటీఆర్ ఏమన్నాడు ఒకసారి చూద్దాం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారిస్తే బాగుండదు, బంధు పథకాల ప్రభావం పార్టీపై పడింది, ఒకరికి సాయం అంతే మరొకరు ఈర్ష్యపడేలా సమాజం తయారైందట. ఇప్పటికీ కూడా ఈయన అహంకారం తగ్గట్లేదు వాస్తవంగా. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష్యపడేలా సమాజం తయారైంది అని చెప్పేసి మళ్ళా సమాజం పైన తమ యొక్క అసమర్థతను ఈరోజు ప్రజలపై రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇవే తగ్గించుకోమని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను కేటీఆర్కి. ఈరోజు మీరు పెట్టేటువంటి పథకం సకల జనులకు ఉపయోగపడేలా ఉండాలి. ఈరోజు బీసీ బంధుతోటి మీరు ఒకరికి ఇచ్చి ఈరోజు వేలాది మందికి ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం ఎందుకు? మరి బీసీలో ఈ కేటగిరీకి ఇస్తాం, బీసీలో వీళ్ళకే ఇస్తామని చెప్పేసి ఒక రూల్స్ ఫ్రేమ్ చేయాల్సింది. ఈరోజు దళిత బంధు పేరిట ఎంతమందికి ఇవ్వడం జరిగింది? మరి అసూయపడపోతే ఒక పక్కనికి వచ్చి నాకు రాకపోతే అసూయపడపోతే ఏం చేస్తారు? అంటే నీ పథకాల రూపకల్పన తప్పు కదా. నువ్వు చేసినటువంటి పథకాల రూపకల్పన తప్పు వల్లనే ఈరోజు ప్రజలు తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు, ఈర్ష్యపడ చేస్తారని చెప్పేసి చెప్పడం ఏదైతే ఉందో నిజంగా కూడా ఇప్పటికైనా మారు కేటీఆర్. ఇక మారకపోతే నిన్ను రాజకీయంగా మీ పార్టీ రాజకీయంగా బొందబెట్టేటువంటి పరిస్థితి వస్తుంది అనేది గుర్తుపెట్టుకో అని చెప్పేసి కూడా నేను కేటీఆర్కు వార్నింగ్ ఇస్తా ఉన్నాను. నెల రోజుల్లోనే కాంగ్రెస్ అప్రతిష్ట మూత కట్టుకుంది. ఇవే తగ్గించుకోవాలి. ఇవి తగ్గించుకుంటే మంచిది. వాళ్ళకి ఏం అప్రతిష్ట మూట కట్టుకోలేదు. ప్రజల్లో చాలా బలంగా ఉంది. ప్రజలు ఒక 100 రోజులు వెయిట్ చేసే దూరంలో ఉన్నారు వాస్తవంగా. మీరే ఈరోజు ఆటో డ్రైవర్లను కానీ, ఈరోజు బస్సులలో ఈరోజు మహిళలు రెచ్చగొట్టే విధానం కానీ, ఈరోజు అనేక రకాలైనటువంటి పనులు, చిల్లర పనులు చేస్తూ ఈరోజు ప్రజల్లో చులకనయ్యేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఓడిపోయి అప్రతిష్ట మూట కట్టుకున్నట్టు మీరు ఈరోజు ఇలాంటి చర్యల వల్ల పెద్ద ఎత్తున రాజకీయంగా ఈరోజు
అంటే ఒక అసహ్యమైనటువంటి భావన ఈరోజు ప్రజల్లో మీ పైన ఏర్పడతా ఉంది. దాన్ని గమనించక ఇంకా మీరు ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ఇంకా ప్రజలు చీదరించుకొని మిమ్మల్ని రాజకీయంగా బొందపెట్టే పరిస్థితి వస్తుంది. విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ బీఆర్ఎస్కి అన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ ఒక్క సీటు కంటే ఎక్కువ కూడా గెలవదు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ను ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు పోటీ అని అన్నారు కదా లోక్సభ బరిలో కేటీఆర్ అనేటువంటి కథనాన్ని మీరు ఈనాడు లేపించుకున్నారు కదా. ఒకవేళ మీరు నిజంగా సికింద్రాబాద్ నుంచో మల్కాజ్ నుంచో పోటీ చేసే పరిస్థితి తెచ్చుకొని చూద్దాం. మీరు అలా చేస్తే అప్రిషియేట్ చేస్తాం వాస్తవంగా. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అట అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బాగుండేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ ఓటమిపై సమీక్ష చేస్తున్నప్పుడు ఎక్కువ మంది నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఇదేనని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వబోమన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన జహీరాబాద్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. బంధు పథకాల ప్రభావం పార్టీపై పడిందని, ఒకరికి సాయం అంతే మరొకరు ఈర్ష్యపడేలా సమాజం తయారైందన్నారు. మరి ఒకరికి ఇచ్చి అంటే ఎంత చిల్లరగా మాట్లాడుతున్నాడంటే నిజంగా కూడా నిజాం సాగర్ మండలంలో అందరికీ దళిత బంధు ఇచ్చామని, దీంతో మిగతా వర్గాలు మనకు ఓట్లు వేయలేన్నారు. కొత్త ఒక వింత పాత ఒక రోతలా ప్రజలు భావించారు. కొత్త ఒక వింత పాత ఒక రోతలా భావించారని ఈరోజు ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఏం చెప్తాం వాళ్ళకి చెప్పండి. కాంగ్రెస్కు ఓట్లేసిన వాళ్ళు కూడా కేసీఆర్ సీఎం కానందుకు బాధపడుతున్నారని తెలిపారు. ఎవ్వరు బాధపడట్లేదు. మిమ్మల్ని దించినందుకు మీ యాంకర్ దగ్గుతుందని చాలా సంతోషంగా ఉన్నారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ ఇంకా మారకుండా చూడండి, నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూట కట్టుకుందని, ప్రజల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నిరసన సేవలు మొదలయ్యాయని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ జరగబోతుందని, ఇగో ఏం లేదు త్రిముఖ పోటీ అని చెప్పేసి ఒక నరేషన్ బిల్డ్ చేసే ప్రయత్నిస్తుంది. ప్రజలకు గుర్తుపెట్టుకోండి, ప్రజలకు రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఒక పార్టీకి వేయాలా, లేకపోతే ఇంకో పార్టీకి వేయొద్దా అనేటువంటి ఆప్షన్ మాత్రమే ఉంటాయి. మూడో ఆప్షన్ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఎన్నికలు తీసుకోండి గుర్తుపెట్టుకో, రెండు పార్టీల మధ్యనే ఈరోజు ఎవరెవరు కోటేయాలనే ఒక ఓటరు నాడి అనేది రెండు పార్టీలనే ఎంచుకుంటారు. ఆ రెండు పార్టీలు ఎవరికి వేయాలి ఎవరికి వేయొద్దు అనేటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్ష ప్రజల్లో ఉంటుంది, వాస్తవంగా ఓటర్లలో ఉంటుంది. సో అందుకే ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. ఎందుకు బీఆర్ఎస్కి వేయాలి? రాష్ట్రంలో అధికారంలో లేదు, కేంద్రంలో అధికారంలో లేదు, కేంద్రంతో కనీసం సఖ్యతనే ఉందా అంటే అది కూడా లేదు. సో ఎందుకు బీఆర్ఎస్ను కన్సిడర్ చేస్తారు ఓటర్లు అంటే కన్సిడర్ చేయరు కాక చేయరు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 3 ముక్కలాట్లో తమకే అనుకూల పరిస్థితులు ఉంటాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమన చర్యలకు పాల్పడుతుందని, బీఆర్ఎస్ పథకాలు రద్దు చేస్తుందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్ళు కూడా ఇప్పుడు పునరాలోచనలు పడ్డారన్నారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ వేస్తామంటని. చూడండి, జిల్లాల కమిషన్ కాదు, ఇక్కడ మీరు ఇబ్బడిగా జిల్లాలు చేసి ఒక 2 మండలాలు ఒక నియోజకవర్గంలో 2 మండలాలు ఒక దానిలో 2 మండలాలు ఒక దానిలో ఇష్టారీతిన మీరు జిల్లాల విభజన చేశారు కదా, దాన్ని ఈరోజు పునఃసమీక్ష చేసి పునర్విభజన చేస్తా అని చెప్పేసి అన్నారు తప్ప ఎక్కడ కూడా జిల్లాలు తగ్గిస్తా అని అదనిదని అంటే ఏం చేయాలి? ఇప్పుడు జిల్లాల సంఖ్య తగ్గించేందుకు సీఎం రేవంత్ కమిషన్ వేస్తామంటారని అంటే జిల్లాల సంఖ్య తగ్గిస్తా చెప్పేసి ప్రజలను మళ్ళా రెచ్చగొట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి ఈరోజు వాళ్ళను ఉద్రేకంతో ఈరోజు మళ్ళా రాష్ట్ర ప్రభుత్వంపై రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం కానీ, లేదంటే వాళ్ళను ఆత్మహత్యలుగా చిత్రీకరించే ప్రయత్నం కానీ మళ్ళా కేటీఆర్ చేయబోతున్నారు. ఇవే తగ్గించుకోని చెప్పేది. ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో వేలాది మందిని చంపినటువంటి చరిత్ర ఈరోజు మీకున్నది. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులు కావచ్చు, ఇంకా అనేక రంగాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్లు కావచ్చు, గవర్నమెంట్లో ఉద్యోగులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, కొండగట్టు బాధితులు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంటర్మీడియట్ విద్యార్థులు కావచ్చు, ఈ చావులకు మీరు కారణం కదా. ఇంకా మీరు మాట్లాడుతూ ఉంటే మీ అహంకారం తగ్గకపోతే ఇంకా రెచ్చగొట్టే పరిస్థితి తీసుకొస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఎవరు కూడా హర్షించరు. నిన్నగాక మొన్ననే ఆటో డ్రైవర్లు రెచ్చగొట్టే పరిస్థితి తీసుకొచ్చినావు. ఆటోలు రెచ్చగొట్టి వాళ్ళ ఆత్మహత్యలు కారణమవుతా ఉన్నావు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకో, కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయగా, అంతేగాని ఇష్టారీతిన వాళ్ళపైన వీళ్ళపైన విమర్శలు చేస్తా అంటే కుదరదు. జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? ఏం నాలెడ్జ్ ఉందో నీకు, ఏందో అర్థం కాని పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రభుత్వం మీద బీఆర్ఎస్ తొందరపడి విమర్శలు చేయడం లేదన్నారు. పార్టీలో ప్రక్షాళన జరగాలి. ఫస్ట్ ప్రక్షాళన జరగాలంటే కేటీఆర్ లాంటి అహంకారాలను పక్కన పెట్టాలి. హరీష్ రావు పక్కన పెడితే పార్టీ బాగుపడుతుంది, లేదా అప్పటిదాకా బాగుపడదనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పటికైనా మారితే బాగుంటుంది కేటీఆర్ అని చెప్పేసి ఈరోజు కాలోజీ టీవీ తరఫున చిన్న సూచన వార్నింగ్ చేస్తూ ఉన్నాం.